పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ గారు ప్రశ్నించారు. ఈ వాయిదా తీర్మాన సారాంశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ ఈ రెండు కూడా ఆ రోజుల్లో హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఈ రెండు యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 10వ షెడ్యూల్లో ఉంది, అంటే ఉమ్మడి ఆస్తి. గత 10 ఏళ్ళుగా తెలుగు యూనివర్సిటీ కానీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కానీ ఉమ్మడిగానే అడ్మిషన్స్ జరుగుతుంది. కానీ విభజన చట్టం అమలులోకి వచ్చి 10 ఏళ్ళు అయింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదు అని అడ్మిషన్లు ఆపేసి తెలంగాణ విద్యార్థులకు మాత్రమే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాది మంది విద్యార్థులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేరాలని అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. అందువల్ల మేము ఇచ్చినటువంటి ఈరోజు వాయిదా తీర్మాన సారాంశం ఏంటంటే, ఒకటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కానీ తెలుగు యూనివర్సిటీలో కానీ ఈ ఏడు కూడా అడ్మిషన్లు నిర్వహించాలి ఆంధ్ర విద్యార్థులు. 2, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ రెండు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అది ఉమ్మడి ఆస్తి కాబట్టి మన వాటా వస్తుంది. ఆ వాటాతో మనం ఎక్కడో చోట ముందు తాత్కాలికంగా ఆ రెండు యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలి. అందువల్ల ఇది వాయిదా తీర్మానానికి సంబంధించిన సారాంశం. అక్కడ చైర్మన్ గారు తీర్మానం చదవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. వాయిదా తీర్మానం అంటే మీకు తెలుసు. రెండో అంశం, మెడికల్ అండ్ హెల్త్ పెద్ద డిస్కషన్ జరిగింది మెడికల్ కాలేజీల మీద. ఆ మెడికల్ కాలేజీలు ఎప్పుడు పూర్తి చేస్తారు ఏమిటి? 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. ఇందులో ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు జరిగింది. కానీ పీడీఎఫ్గా మేము కోరుతుంది ఏంటంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 50% సీట్లే కౌన్సిలింగ్ ఇచ్చి నీట్ కౌన్సిలింగ్కి, మిగిలిన 50% కూడా ఎక్కువ ధరకి ప్రైవేట్ మెడికల్ కాలేజీలాగా అమ్మేటటువంటి పరిస్థితి.